అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. హైదరాబాద్కు చెందిన డాక్టర్ అనన్యరావు ఈ నెల 18న కర్ణాటకలోని హంపీకి ఫ్రెండ్స్తో కలిసి టూర్కి వెళ్ళింది. ఈ టూర్లోనే తుంగభద్ర నదికి తుంగభద్ర నదిలో ఒక్కసారిగా ఈత కొట్టే సమయంలోనే ఒక్కసారిగా నదిలోకి దూకింది. ఈ సమయంలోనే ఒక్కసారిగా అక్కడ ప్రవాహం పెరగడంతో మొత్తం గల్లంతైంది. గల్లంతైన అనంతరం అక్కడ ఉన్నటువంటి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులకు సమాచారం ఇవ్వనట్టు గజ ఈతగాళ్ళు కావచ్చు, స్పీడ్ బోట్ల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. వెతికే పనిలో గాలింపు చర్యలు చేపట్టారు. 24 గంటల గాలించిన అనంతరం మైనంపల్లి అనన్యరావుకు సంబంధించినటువంటి మృతదేహం లభించింది. దీంతో ఒక్కసారిగా ఏదైతే టూర్కి వెళ్ళి వస్తానని చెప్పిన కుటుంబ సభ్యులతో ఒక్కసారిగా విగత జీవిగా రావడంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి. నిన్న సాయంత్రం హంపి పోలీసులు పోస్ట్మార్టం నిమిత్తం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. అనంతరం హైదరాబాద్కు తీసుకొచ్చారు. హైదరాబాద్లోని దూలపల్లిలో తన నివాసం ఉంటుంది. ఇక్కడ మనం విజువల్స్లో చూసుకోవచ్చు. అనన్యకు సంబంధించినటువంటి అంత్యక్రియలకు ఇప్పటికే కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరి కాసేపట్లోనే అంత్యక్రియలు కూడా మొదలు కానున్నాయి. ముఖ్యంగా ఈ విధంగా పెళ్లి కూడా కాలేదు, ఈ విధంగా ఇంత చిన్న వయసులో మరణించడం చాలా బాధాకరం అంటూ కూడా వచ్చిన వాళ్ళు పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. ఎందుకంటే డాక్టర్గా చాలా పేరు పొందింది. అలాంటి సమయంలోనే ఈ విధంగా ఈ ప్రమాదవశాత్తు ఎవరు అనుకోకుండా సంతోషంగా తిరిగి వస్తారని అందరూ భావించినప్పటికీ ఒక్కసారి ఇలా రావడంతో పెద్ద ఎత్తున అటు కుటుంబ సభ్యులు మొత్తం రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు రాజకీయంగా ఈ కుటుంబానికి కొంచెం అనుబంధాలు ఉండడంతో పెద్ద ఎత్తున అటు పొలిటీషియన్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ కుటుంబ సభ్యులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రస్తుతం వాళ్ళని పరామర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద నిన్న సాయంత్రం పోస్ట్మార్టం కంప్లీట్ అయింది. పోస్ట్మార్టం అనంతరం హంపి నుంచి ఇక్కడికి బాడీని తరలించారు. ప్రస్తుతం మొత్తం కూడా అటు కుటుంబ సభ్యులు కావచ్చు అందరూ ఒకరొకరుగా ఇక్కడికే ప్రస్తుతం చేరుకున్న అనంతరం మొత్తం కూడా ఇప్పటికే పూర్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద అటు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. ఎందుకంటే ఇంత చిన్న వయసులో మరణించడం మొత్తం కూడా వాళ్ళు ఒకవైపు జీర్ణించుకోని పరిస్థితి. ఎందుకంటే ప్రమాదవశాత్తు ఎవరు కూడా ఊహించలేదు. ఎవరు ఊహించని విధంగా ఈ విధంగా ఒక్కసారిగా ఎప్పుడైతే తుంగభద్ర నదిలో తను ఎప్పుడైతే దూకిందో అనంతరం ఒక్కసారిగా ప్రవాహం అనేది పెరిగింది. ప్రవాహం పెరగడంతో ఒక్కసారిగా కొట్టుకుపోయింది ఆలల్లో. సో దీంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే గజ ఈతగాళ్ళు కావచ్చు, స్పీడ్ బోట్ల సహాయంతో వెంటనే రంగంలోకి దిగినప్పటికీ ఫలితం మాత్రం లేకపోయింది. దీంతో పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. తాను ఏదైతే చివరి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ తను ఎప్పుడైతే తుంగభద్ర నదిలో దూకే ముందు వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు దాని వీడియో తీశారు. ప్రస్తుతం హల్చల్గా మొత్తం సోషల్ మీడియా కొంచెం వైరల్గా మారింది. మొత్తం మీద ఆ చివరి క్షణాలు చూసి వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద మరి కాసేపట్లోనే మైనంపల్లి అనన్యరావు సంబంధించినటువంటి అంత్యక్రియలు పూర్తి కానున్నాయి. ఇప్పటికే అర్వాల్లో ఈ అంత్యక్రియలు అనేవి జరగనున్నాయి. ఇప్పటికే దీని కుటుంబ సభ్యులు కావచ్చు, అటు స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు అందరూ ఒకరొకరుగా చేరుకున్నారు. మరి కాసేపట్లోనే అనన్యరావు సంబంధించినటువంటి అంత్యక్రియలు పూర్తి కానున్నాయి. కెమెరా పర్సన్ వేణుతో కలిసి శిల్ప, ఆర్టీవీ, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.